గొప్ప మనసు చాటుకున్న అక్షయ్ కుమార్ బేబీ ఫోటోలను దయచేసి తీయొద్దంటూ కియారా కపుల్స్ రిక్వెస్ట్. విశ్వంబర స్టోరీ లైన్ చెప్పేసిన డైరెక్టర్. ఇలాంటి సినిమా అప్డేట్స్ టాప్ 10 సినిమా న్యూస్ లో చూద్దాం. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గొప్ప మనసును చాటుకున్నారు. ఇండస్ట్రీలోని 650 మంది స్టంట్ మ్యాన్లకు ఇన్సూరెన్స్ చేయించారు. స్టంట్ మ్యాన్ సెల్ తో బయట ఎక్కడైనా గాయపడితే 5 లక్షల వరకు బీమా పొందొచ్చు. మంచి మనసుతో ఆయన చేసిన ఈ పనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నటి కియారా అద్వానీ, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు ఈ నెల 15న పండంటి ఆడబిడ్డ జన్మించింది. తాజాగా పాప విషయంలో దయచేసి ఫోటోలు తీయొద్దు అంటూ కియారా దంపతులు మీడియాకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ప్రత్యేక సమయంలో గోప్యతను పాటించాలనుకుంటున్నామని తెలిపారు. నటుడు విజయ్ దేవరకొండ అస్వస్థతకు గురయ్యారు. డెంగ్యూ ఫీవర్ తో విజయ్ బాధపడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చికిత్స కోసం విజయ్ హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం విజయ్ వైద్యుల సంరక్షణలో ఉన్నారని, త్వరలో డిశ్చార్జ్ అవుతారని సమాచారం. విజయ్ నటించిన కింగ్డమ్ మూవీ మరో 2 వారాల్లో రిలీజ్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర సినిమా స్టోరీ లైన్ ను చెప్పేశాడు దర్శకుడు వశిష్ఠ. మనకు మొత్తం 14 లోకాలు ఉంటాయని, సినిమాలో వాటన్నింటినీ దాటి వెళ్లి బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని చూపించినట్లు చెప్పారు. హీరో డైరెక్ట్ గా ఆ లోకానికి ఎలా వెళ్తాడనేదే ఈ సినిమా కథ అన్నాడు. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో రానున్న చిత్రం పరద. భిన్నమైన సోషియో డ్రామా కథాంశంతో ప్రవీణ్ కంట్రేగుల ఈ మూవీని తెరకెక్కించారు. ఆగస్టు 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి థీమ్ ఆఫ్ పరద యత్ర నార్యస్తు పూజ్యంతే అనే పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ కు రెడీ కాగా ఇప్పటికే సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. అయితే నార్త్ లో తెరకెక్కిన వార్ 2 కూడా అదే రోజున రిలీజ్ కానుంది. దీంతో నార్త్ బెల్ట్ లో కోహ్లీని పెన్ మ్యారథాన్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కిరీటి రెడ్డి హీరోగా, నటి శ్రీలీల హీరోయిన్ గా నటించిన చిత్రం జూనియర్. ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. సీనియర్ నటి జెనీలియా ప్రధాన పాత్రలో నటించారు. వారాహి చలనచిత్ర పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలి ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా శశివదన. ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో సాగే ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా నుంచి ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ గ్లిమ్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. కామెడీ నేపథ్యంలో జూన్ 5న రిలీజ్ అయిన హౌస్ఫుల్ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంజయ్ దత్, మౌనీరాయ్, సనీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ మూవీ భూత్ని సిద్ధాంత్ సచ్దేవ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఆయన దర్శకత్వం వహించారు. దయ్యాల్ని వదిలించే బాబాగా సరికొత్త అవతారంలో సంజయ్ ని కనిపించి అలరించారు. ఈ మూవీ ఇప్పుడు జీపై ఓటీటీతో పాటు జీ సినిమాలోనూ ఒకేసారి నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.